స్వామి, పంచాంగంలో చెప్పే సంక్రాంతి పురుషుడు ధరించే వస్త్రాలను, వాహనాలను బట్టి ఆ సంవత్సరం ఆ దేశ భవిష్యత్తును ఎలా అంచనా వేస్తారు? సంక్రాంతి పురుషుడు అంటే మనకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులు సహజ సిద్ధమైనటువంటివి. అలాగే జ్యోతిష్ శాస్త్రం ప్రకారము తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము వీటన్నిటినీ కూడా ఆయన వచ్చేటటువంటి సమయంలో చూసినటువంటి జ్యోతిష్య రీత్యా వచ్చినటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటివి అని చెప్పొచ్చమ్మా. వాటిలో మనకు ఆయన వస్తున్నటువంటి సమయంలో వాహనం పైన ఏ వాహనం, ఏనుగు, గుర్రము, అలాగే సింహము, పులి, ఈ విధంగా ఏనుగు అయితే ఆ యొక్క పంట పొలాలు, పాడి పంటలన్నీ కూడా మంచిగా పండి ధన నష్టము, ధాన్య నష్టము లేకుండా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే గుర్రము అయితే తొందరగా మార్పులు రావడము, వాహనాల ద్వారా ఆటంకాలు కలగడము అలాంటివన్నీ చెప్పవచ్చు. తర్వాత పులి, సింహము ఇలాంటి పైన వస్తే అధికంగా గొడవలు జరిగేటటువంటివి, అలాగే మానవులకు ఒకరి పైన ఒకరికి శత్రుత్వాలు పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే తర్వాత వస్త్రము, ఆయన ధరించినటువంటి వస్త్రం, తెల్లని వస్త్రం ధరించి వస్తే శాంతి చిహ్నము, నల్లని వస్త్రము, ఎరుపు వస్త్రము ఇలాంటివి ధరించి వస్తే అనేకమైనటువంటి ఆటంకాలు, అలాగే ఎక్కువ గొడవలు జరిగేటటువంటి స్థితి కలుగుతుందని చెప్పొచ్చు. తర్వాత తాను చేతిలో పట్టుకున్నటువంటి ఆయుధాలు, ఆయన పువ్వులు మరియు ధాన్యాలతో వచ్చారనుకోండి, మనకు ధాన్యము, పాడి పంటలు అన్నీ బాగా పండుతాయని, ఆయన చేతిలో గద కానీ, త్రిశూలము కానీ, లేదా ఖడ్గము కానీతో వస్తే అధికంగా గొడవలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఆ సంక్రాంతి పురుషుడు ఉండేటటువంటి అవస్థ, ఆయన కూర్చుని ఉన్నాడు అని అంటే మధ్యమం, ఆయన పడుకున్నాడు అని అంటే సుఖ సంతోషాలు లభిస్తాయి, ఆయన నిలుచుని ఉన్నాడు అని అంటే కొన్ని ఇబ్బందులు, గొడవలు జరిగేటటువంటివి కానీ, లేదా తొందరపాటు నిర్ణయాలను కానీ ఇలాంటివి జరుగుతాయని చెప్పొచ్చు. ఇలా ఆ యొక్క సంక్రాంతి పురుషుని వల్ల, ఆయన ఆధారంగా ఇవన్నీ భారతదేశము, ప్రపంచమంతా కూడా ఈ విధంగా జరిగే అవకాశాలు ఉంటాయని జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు.